మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా అంబరపేట మండల కేంద్రంలో ఉన్నాం. మొన్న పహల్గాం టూరిస్టులపై జరిగినటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి దాడులు నిరసనగా ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో బంద్ ప్రకటించారు. ఈ బంద్ గురించి మరి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తూ ఉంటే భారతదేశము పూర్తి స్థాయిలో ఒక్కటైందని చెప్పేసి అని మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ చూస్తూ ఉంటే వారికి కనిపిస్తూ ఉన్నది. భారతదేశంలో ఇలా కులం లేదు, మతం లేదు, భాష లేదు, పార్టీలు లేవు. కేవలం మన శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడిని ఏ రకంగా అయితే కొట్టాలనే ఉద్దేశంతో ప్రతి పెద్ద పెద్ద పట్టణాల నుంచి చివరికి గ్రామ స్థాయి వరకు కూడా సంఘటితమైన దానికి ఉదాహరణ ఇలా గంభీరపేట మండలంలో ప్రతి వ్యాపారస్తులు స్వచ్ఛందంగా అన్ని పార్టీల వాళ్ళని పిలిచి ఇలా మా ముస్లిం సోదరులను కూడా పిలుచుకొని ఏం చెప్తున్నారు అని అంటే, మన గంభీరపేటను స్వచ్ఛందంగా బంద్ చేసుకొని మొన్న జరిగినటువంటి పహల్గాం గ్రామంలో జరిగినటువంటి దాడిని పూర్తిగా ఖండిస్తామని చెప్పి ఇలా అన్ని పార్టీలను బీజేపీ కానీ, బీఆర్ఎస్ఏ కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ అన్ని పార్టీలను పిలిచి స్వచ్ఛందంగా బంద్ చేసుకుందాం, మనం కూడా దేశానికి ఒక దిక్సూచిగా నిలుద్దామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మరి అలా వాడు ఎంతటోడైనా సరే మన పటిష్టతను చూసి భయపడే పరిస్థితికి మాత్రం భారతదేశాన్ని తీసుకొచ్చుకున్న ఘనత ఇలా నరేంద్ర మోడీ గారిది. అదే రకంగా ఇలా మన అందరం కూడా ఇట్లా అంటే ఎలాంటి ఇబ్బందులు లేక ఉంటున్నామనంటే కేవలం మన సైనికులు చేస్తున్నటువంటి ఫలితమే అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో ఇదే సంఘటితంగా ప్రతి పార్టీ కానీ, ప్రతి కులం కానీ, ప్రతి మతం కానీ ఉండి దేశానికి భద్రతగా మనం కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరి పాకిస్తాన్ అంటే ఖాళీ ఈ మనం ఉన్నటువంటి ఐక్యతను చూసే ఇలా ఉత్సవించుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి పాకిస్తాన్ని త్వరలో కూడా ఒక ఈ యుద్ధం అనేది ఏ రకంగా ఉంటుందో సూచించేందుకు నరేంద్ర మోడీ గారు కూడా కంకణం పడుతున్నారు. కాబట్టి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఇదే రకంగా ఐక్యతతో ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క స్వచ్ఛందంగా బంద్కు సహకరించిన వ్యాపారస్తులకు మరి అన్ని పార్టీలకు కూడా పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తాం. గంభీరపేట మండల కేంద్రంలో మన పహల్గాం ఎప్పుడైతే మరి కాశ్మీర్ పండిట్ల మీద, మన టూరిస్టుల మీద అటాక్ చేసారో దాన్ని మేము ముక్తఖండంతో ఖండిస్తూ ఇది ఒక ఇవ్వగానే మన గంభీరపేటలో ఉన్నటువంటి మండల వ్యాపార వాణిజ్య ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరిగింది. వారందరికీ పేరున తెలియజేస్తూ, మరి దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఉగ్రవాదం ఎప్పటికైనా ఉగ్రవాదమే. ఈ పెంచి పోషించే ఈ పాము ఎప్పటికైనా ఎవరికైనా కాటేస్తుంది. అది మీకు కావచ్చు, మాకు కావచ్చు. ఇప్పటికి హెచ్చరిస్తా ఉన్నాము భారతదేశ పక్షంగా, గంభీరపేట మండల పక్షంగా ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు ఎదురపోవద్దని మోడీ గారికి సలహా ఇస్తూ, మరి ఈ ప్రపంచంలో మేమంతా కలిసిమెలిసి ఉన్నటువంటి మా భారతీయ సంస్కృతిలో మీరు ఏ శిక్ష పెడదామని చెప్పి ఓ 4-5 రుగ్గులను తయారు చేసి మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు. అవసరమైతే మా దేశం కోసం, మా దేశ ప్రయోజనం కోసం, మా భరతమాత కోసం ఏమైనా చేస్తామని సిద్ధపడతామని తెలియజేస్తూ, నిజానికి కూడా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఈ ఉగ్రవాదం ఎక్కడో కూడా తొక్కి పెట్టవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ, అవసరమైతే ఈ పాకిస్తాన్ని ప్రపంచ పట్టణం లేకుండా చేయాలని, మరి ఈ భారత్లో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ అందరూ కూడా బాయ్ అంటూ కలిసి ఉంటున్నాం. కానీ కేవలం పాకిస్తున్నటువంటి మూర్ఖులే ఈ దేశంలో శిక్షించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. మోడీ గారు మీరు సలహా తీసుకోండి, అవసరమైతే ఆ పాకిస్తాన్ను తుడిచిపెట్టేయండి, దాంట్లో మేము భాగస్వాములు అవుతామని అందపక్షంగా తెలియజేస్తూ, జై భారత్ మాత. గంభీరపేట మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా మొన్న పాకిస్తాన్లో ఉగ్రమూకలు చేసినటువంటి దాడికి నిరసనగా ఈరోజు అంతటా కూడా బంద్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ బంద్ ప్రశాంతతగా సాగుతూ ఉంది. ఇక్కడ హిందూ ముస్లింలు బాయి అంటూ కలిసి ఉంటున్న సమయంలో కేవలం ఈ పాకిస్తాన్ వాళ్ళు వీరిని విడగొట్టాలని చెప్పి ఈ ఉగ్రమూకల ద్వారా
చేసినటువంటి దాడి అమానుషం. హిందువులు అన్నగానే కొట్టి చంపడం, వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, నరికి వాళ్ళను అమానుషంగా కిరాతకంగా చంపడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా భారత ప్రభుత్వం వారిపై యుద్ధం ప్రకటించి వారిని ఎట్టి పరిస్థితుల్లో నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మేము మద్దతు ఇస్తూ తప్పకుండా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఈ పాకిస్తాన్పై చేస్తున్నటువంటి మన ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి అందరూ కూడా మద్దతు ప్రకటించాలని చెప్పి ఈరోజు ఈ బంద్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కలిసి ఉండే ఈ ప్రభుత్వంలో, ఈ భారతదేశంలో బాయి బాయి అంటూ హిందూ ముస్లింలు కలిసి ఉన్నటువంటి ఇక్కడ మత కల్లోలాలు లేపి పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పాల్గొన్న వారికి మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పట్టణంలోని వ్యాపార సంస్థలు, ప్రజలు, అందరు సోదరులు ఐకమత్యమై అందరం భారతీయులమే అని చాటి చెప్పే విధంగా పాకిస్తాన్ యొక్క చర్యలను ఖండిస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అందరూ కూడా బంద్కు మద్దతు తెలపడం జరిగింది. పాకిస్తాన్కు నిల్వ నీడలేదు, కనీసం నీళ్లు కూడా దిక్కులేవు. ఇవాళ సింధు నది మేమిస్తే మీరు నీళ్లు తాగుతారు. అటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఇవాళ లుచ్చా దేశం ఇవాళ మన భారతదేశం మీద ఉగ్రవాద దాడికి చర్యలు తీసుకుంటుందంటే అది ఎంత ఎత్తున ఎరిగిందో అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, ప్రతి మతస్థులు అర్థం చేసుకున్నారు. మేమందరం భారతీయులమే అని చెప్పి చాటు చెప్పడానికి ఈరోజు గంభీరాపేట పట్టణమే నిదర్శనమై ఈరోజు ప్రతి ఒక్క మతస్థులు కానీ కులస్తులు కానీ ఏకమై మేమంతా భారతీయులమని చెప్పి చాటు చెప్పి ఈ బంద్ను సక్సెస్ చేసినందుకు అందరి సోదరులకు పేరు పేరున హిందూ ఐక్య దళ్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బోలో భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. हमारे जो हिंदू भाई लोग की तरफ से बंद मनाया जा रहा था, जो जम्मू कश्मीर पहलगाम में जो टेरर अटैक हुआ उसके खिलाफ, पाकिस्तान के खिलाफ में यहाँ पर हम गंगा जमुना तहजीब जो भारत में कायम है उसको कायम रखने के लिए हमारे हिंदू भाई लोग के साथ आज हम मुसलमान भाई लोग भी, हम भी आप लोग के साथ, हम सब एकता के लिए तैयार है बोल के पाकिस्तान के खिलाफ में आज पुतले को जलाया गया पाकिस्तान के खिलाफ और यहाँ पे पूरी तरीक़ा से बंद मनाया जा रहा है। इससे इंडिया में और भारत देश में जो है गंगा जमुना की तहजीब कायम है बोल के हम इसकी मिसाल कायम करना चाह रहे हैं। शुक्रिया।